ఉదాహరణకి విశాఖ నక్షత్రం గురించి మాట్లాడదాం. తులారాశి తులా లగ్నంలో మీరు పుట్టారు. విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు ఉంటాయి. అయితే వీరికి రాబోయే భాగస్వామి, ప్రథమ వివాహ భాగస్వామి ఏ విధమైన నక్షత్రాలు వారితో ఉంటారంటే, వీళ్ళకి వచ్చే వాళ్ళు ఏంటంటే కుజకర్మ మరియు చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితో వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు విశాఖ నక్షత్రానికి ఆపోజిట్ నక్షత్రాలు ఏమి లేవు, డైరెక్ట్ గా మీరు వివాహానికి వెళ్ళొచ్చు. అయితే ఏ నక్షత్రాలు బాగా పనిచేస్తాయంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి మరియు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తర, భద్ర ఈ 8 నక్షత్రాల కలయికతో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉంటే హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది. దాంతో పాటు తులారాశి తులా లగ్నము, కన్యారాశి కన్యా లగ్నము, కుంభరాశి కుంభ లగ్నం వారితో వివాహానికి వెళ్తే హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది. అయితే ఒకవేళ ఈ యొక్క రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం ఇంతకుముందు చెప్పినట్టుగా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్రలో కానీ, కృత్తికా, పుబ్బ, మూల, రేవతిలో లేకపోతే లగ్నాధిపతి వెళ్ళి ఒకవేళ ఈ యొక్క నేను చెప్పినటువంటి కన్యలో కానీ, తులలో కానీ, అదేవిధంగా కుంభంలో ఉన్నారో చూడండి. అదేవిధంగా లగ్నంలోని శని అనే గ్రహం కానీ, రాహు అనే గ్రహం కానీ, శుక్రుడు అనే గ్రహం, ఈ 3 గ్రహాలు ఉండొచ్చు. లేదా లగ్నాధిపతితో రాహు కానీ, శుక్రుడు కానీ, శని కానీ కలిసి ఉండొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ తీసుకోవాలి. ఇది మీకు ఇచ్చిన ఆప్షన్స్. దీన్ని దాటి, బౌండరీ దాటి మీరు వెళ్ళకూడదు. అదేవిధంగా 1, 6, 7, 11 కాంబినేషన్ మీకు బెస్ట్ గా పనిచేస్తుంది, అదృష్టమైన జీవితాన్ని అందజేస్తుంది. జనరల్ గా విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ గా ఉంటారు. లేదనుకుంటే కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, తర్వాత వచ్చి ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వృత్తుల్లో ఉంటారు. అయితే మీ భాగస్వామి జాతకంలో మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ఉండాలి కదా, దాన్ని చెక్ చేసేది తెలియాలి కదా. అందుకని ఏం చేస్తానంటే, మీకు ఎవరైతే భాగస్వామికి నేను ఇంతకుముందు డిజైన్ చేసి పెట్టానో వారి జాతకంలోనే ముందర పెట్టుకొని చూస్తే మీకు వచ్చినటువంటి జాతకాల్లో 4, 12 భావాలు ఉంటాయి. లగ్నం నుంచి 4వ భావం, లగ్నం నుంచి 12వ భావం. ఆ భావాలకు సంబంధించిన అధిపతులు ఎవరు, ఆ లగ్నంలో ఎవరుంటారు. ఒకవేళ ఆ లగ్నంలో గురువు అనే గ్రహం ఉన్నారా చూడండి, ఉంటే ఓకే. అంటే ఏమిటి, 4వ భావంలో కానీ 12వ భావంలో గురువు అనే గ్రహం ఉండాలి. లేదా 4వ భావాధిపతితో కానీ 12వ భావాధిపతితో గురువు సంబంధపడాలి. దాంతోపాటు 4, 12 భావాలు భావాధిపతితో 3వ భావం 3వ భావాధిపతి సంబంధపడాలి. ఇలాగుంటే మీకు వచ్చే భాగస్వామి అంటే మీకు వచ్చే భాగస్వామి జాతకంలో మీ యొక్క ఉద్యోగం ఏమిటి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం అమెరికా. అదేవిధంగా ఒకవేళ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆటోమొబైల్స్ కానీ, మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో కానీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్, షేర్ మార్కెటింగ్ ఇలాంటి వాటిలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారుగా ఉండడం కానీ, అవి టెక్స్టైల్ సంబంధమైనది కానీ, ఇలాంటి వాటిలో కానీ మీరు ఉంటే అది అక్కడ చూపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. దీన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా తులారాశి తులా లగ్నంలో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని కోట్ల మందైనా ఉండండి, మీ జాతకాలు ముందర పెట్టుకొని చూడండి. మీకు ఒకవేళ వివాహం జరిగిపోయిందా, మీకు వచ్చిన భాగస్వామి యొక్క జాతకంలో చూస్తే నేను చెప్పిన అమెరికా అట్లాగే అచ్చుకుద్దినట్టుగా ఉంటుంది.